సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి మన పురాణాల్లో చాలా కథలున్నాయి. వాటిలో నుండి మనం ఈ రోజు ఒక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సముద్ర మథనం జరిగినప్పుడు దానిలో నుండి అమృతం బయటపడుతుంది. దానిని ఎవరు ముందు తాగాలని దేవతలకి రాక్షసులకి మధ్యన ఒక పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ గొడవని ఆపడానికి శ్రీ మహావిష్ణువు ఒక అందమైన మోహిని అవతారంలో వస్తాడు. తన అందంతో దేవతల్ని రాక్షసుల్ని మాయలోకి పాడేసి అమృతాన్ని సమానంగా అందరికి పంచుతానని చెప్తుంది. దేవతల్ని ఒకవైపు రాక్షసులు ఒకవైపు కూర్చోబెట్టి మొదటిగా దేవతలందరికీ అమృతాన్ని పంచిపెడుతుంది. స్వర్భానుడనే రాక్షసుడు అది గమనించి దేవతల రూపానికి మారి సూర్యుడు చంద్రుడు మధ్యన కూర్చుంటాడు. మోహిని ఆ రాక్షసుడికి కూడా అమృతాన్ని ఇస్తుంది. రాక్షసుడు ఆ అమృతాన్ని తాగుతుండగా సూర్యుడు చంద్రుడు ఆ రాక్షసుని గుర్తించి వాడు రాక్షసుడు అని మోహినికి చెప్తారు. అప్పుడు వెంటనే మోహిని తన నిజరూపమైన శ్రీ మహావిష్ణువుగా మారి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తలను నరికేస్తాడు. అమృతం అప్పటికి గొంతు వరకు చేరడంతో ఆ రాక్షసుడు తల ఒక భాగం మొండె ఒక భాగం సజీవంగా ఉండిపోతాయి. అలాగే ఆ రాక్షసుడు తల రాహువుగా మొండం కేతువుగా మారాయి. తనని పట్టించిన సూర్యచంద్రులపై పగ పెంచుకుని అప్పుడప్పుడు వాళ్ళని మింగడానికి ప్రయత్నిస్తాడు. రాహువు సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. రాహువుకి మొండం లేకపోవడం వల్ల సూర్య చంద్రుడిని మింగినప్పటికీ వాళ్ళ కొద్దిసేపటికి బయటకు వచ్చేస్తారు. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నారాయణ అని కామెంట్ చేయండి.